హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ బాబా ప్రసాద్విన్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. మరి ఒకసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం మనస్ఫూర్తిగా. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం సూపర్ 6. న్యూమరాలజీలో మనం సూపర్ 6 అనే ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడబోతున్నాం 8th సిరీస్. అంటే మనకి ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు ఈ 3 డేట్స్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళని మనం 8th సిరీస్ పీపుల్ అంటాం. దీనికి అధిపతి వచ్చేసి మనకి శనీశ్వరుడు, అంటే శని మహాభగవానుడు. అంటే ఈయనకి శనీశ్వరుడు ఎందుకు అన్నారంటే ఈయన ఈశ్వరుడు యొక్క అంశతోని, అంటే తల్లి గర్భంలో మనకి శనీశ్వరుడు ఉన్నప్పుడు ఇతని తల్లి శివుని యొక్క మనకి దీక్ష చేసి అతని అంశతో పుట్టేటట్టుగా కోరుకుంటుంది కాబట్టి అతని అంశతోనే పుడతాడు. ఈయన కూడా థిక్ బ్లూ కలర్లో ఉంటాడు. చాలామంది బ్లాక్ కలర్ అనుకుని భ్రమపడతా ఉంటారు, కానీ ఈయన థిక్ బ్లూ కలర్లో ఉంటాడు. చాలా పవర్ఫుల్ పర్సన్. ఈయన నేర్పే విషయం ఏంటంటే ఏదైనా కూడా ప్రాక్టికల్. ఈ డేట్లో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు చాలా హార్డ్ వర్కర్స్. ప్రతి విషయాన్ని చాలా ప్లాన్గా, పకడ్బందీగా ఒక సిస్టంలో చేసుకునే వ్యక్తులు. తర్వాత వీళ్ళు ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఉండటంతో పాటు వీళ్ళు మల్టీ టాలెంటెడ్గా ఉంటారు. ఒక్క టాలెంట్ కాదు, వీళ్ళకి మల్టీ టాలెంటెడ్. అంటే ఒక 2-3 టాలెంటెడ్స్ని పెట్టుకొని వీళ్ళు ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఓడిపోకుండా ఒక 2-3 టాలెంట్స్ పెట్టుకొని దాని మీద వీళ్ళు డిపెండబుల్గా చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు రీసెర్చబుల్. ఏదైతే వీళ్ళకి అవకాశాలు ఉన్నాయో వాళ్ళే క్రియేట్ చేసుకొని దాని ద్వారా వీళ్ళు లబ్ధి పొంది చాలామందికి నేర్పిస్తూ ఉంటారు. ఇలా జీవించాలి, ఇలా హార్డ్ వర్క్ చేయాలి, ఈ విధంగా చేయాలి. అంటే వీళ్ళకి స్కీమ్స్ అవి ఏమని చెప్పామనుకోండి, మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయండి 10 లక్షలు ఇస్తామంటే నమ్మరు. అంటే వీళ్ళు ఏదైనా కూడా ప్రాక్టికల్, చాలా ప్రాక్టికల్. తర్వాత వీళ్ళు చెమట సిందించే వ్యక్తులు. ఎప్పుడైనా కూడా వీళ్ళు అంటే మనకు ఎక్కువ వీళ్ళు కర్షకులు, కార్మికులు, తర్వాత కూలినాలి పని చేసుకునే వాళ్ళు వీళ్ళలో ఉన్నప్పటికీ వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డప్పటికీ ఒక టైం వస్తుంది బాస్, ఆ టైంలో కనుక వీళ్ళు సెటిల్ అయ్యారంటే మాత్రం వీళ్ళని కదిలించడం చాలా కష్టం. ఒక శిఖరాగ్ర స్థానమే, ఒక మంచి స్థానంలో కూర్చునే కెపాసిటీ ఉన్న నెంబర్ 8, 17, 26. ఈ డేట్లలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు చాలా పవర్ఫుల్, చాలా ప్రాక్టికల్. ప్రతిదాన్ని కూడా చాలా హ్యాపీగా అంటే కష్టపడుతున్నాం కదా అని చెప్పి బాధపడే క్యారెక్టర్ కాదు వీళ్ళది. కష్టపడితే ఫలితం వస్తుంది అని నమ్మే క్యారెక్టర్ 8, 17, 26. ఎస్ ఫ్రెండ్స్, ఈ నెంబర్లో కనుక ఒక్కవేళ మనం ఎవరైనా చూడాలంటే మాత్రం మన కళ్ళు ఎదురుగా లైవ్లో ఉన్న వాళ్ళని చూడొచ్చు. లైవ్ ఎప్పుడో ఉండే కదా అని చెప్పుకునే కాబట్టి లైవ్లో ఇప్పుడు మన దేశ ప్రధాని ఉన్నాడు నరేంద్ర మోడీ. ఈయన 8వ నెంబరే. అయితే దీంట్లో ఒక 2 శాంపిల్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి 8వ నెంబర్కి. నెంబర్ 1 ఒకటి కంపల్సరీ డైవర్స్ వస్తుంది. నెంబర్ 2 వచ్చి ఒక మేజర్ యాక్సిడెంట్ అవుతుంది. మేజర్ యాక్సిడెంట్ కంపల్సరీ. 2 అయితే ఖచ్చితంగా జరిగి తీరుతాయి. సో ఎందుకంటే నేను కూడా 8వ నెంబరే, 8, 6, 1973 నా డేట్ ఆఫ్ బర్త్ కూడా. నేను కూడా ఈ 2 అనుభవాలని చూసే ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు, నేను నరేంద్ర మోడీ అనే కాదు, ఎవరైనా కూడా ఈ నెంబర్లో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి డైవర్స్ వస్తుంది, ఒక మేజర్ యాక్సిడెంట్ కూడా జరుగుతుంది. ఇదే నెంబర్లో ఇంకా మనం చూడాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే నెంబర్. తర్వాత మనకి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే నెంబర్. తర్వాత మనకి ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న, ఆయన కూడా ఇదే నెంబర్. ఈయన కూడా చాలా రకరకాల కష్టాలు పడి పైకి వచ్చిన వాడే. ఈ నెంబర్లో ఎవరైతే హార్డ్ వర్క్తో అని మాత్రమే పైకి వస్తారు, వచ్చిన తర్వాత నిలబడే స్థానం మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైట్. కాబట్టి వీళ్ళు చాలా ప్రాక్టికల్. ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా తలొగ్గి పారిపోయే వాళ్ళు కాదు, ఎప్పుడు కూడా వీళ్ళు బలహీనపడేవాళ్ళు కాదు, నష్టపోయేవాళ్ళు కాదు. ప్రతిదీ ప్లాన్ ప్రకారం ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర. ఇంకా మీకు ఇంతెందుకు, ఈ నెంబర్ వాళ్ళని గవర్నమెంట్స్, పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రణాళిక సంఘాలలో సలహాదారులకు తీసుకుంటూ ఉంటారు. మీరు టెస్ట్ చేయొచ్చు ఈ నెంబర్లో. ఇప్పుడు మన దేశ ప్రధాని చేసిండు మన్మోహన్ సింగ్ గారు, ఈయన కూడా 8వ నెంబరే. ఈయన ఆర్థిక శాస్త్రవేత్త. అంటే ఆర్థికంగా ఉన్న ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చాలా పర్ఫెక్ట్ పర్సన్స్ ఉంటారు వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళకి ఇప్పుడు మన సిరీస్ ప్రకారం లక్కీ మొబైల్ నెంబర్ కనుక వీళ్ళు వాడాలనుకుంటే మాత్రం వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ వచ్చి 5, 6, 8. వీళ్ళ యొక్క శత్రు నెంబర్ వచ్చి 1, 4, 9. కాబట్టి 1, 4, 9 వీళ్ళు ఎట్లాగా దగ్గర అనేది ప్రాక్టికల్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఎట్లాగా అవాయిడ్ చేస్తారు, ఎవరిని దగ్గర అనేరు. వీళ్ళ న్యూట్రల్ నెంబర్ వచ్చేసి మనకి 2, 3, 7. అయితే వీళ్ళకి అదృష్టం ఏంటంటే ఇప్పుడు 5వ నెంబర్ బిజినెస్ నెంబర్. ఈ నెంబర్లో ఏ బిజినెస్ చేసినా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ అయిపోతారు. 6వ నెంబర్ ఇది మనకి మనీ ఫ్లో నెంబర్. వీళ్ళ దగ్గర మనీ ఫ్లో కావడానికి ఉపయోగపడే నెంబర్. ఎవరైతే 8, 17, 26 డేట్లో జన్మించారో వీళ్ళ యొక్క లక్కీ మొబైల్ నెంబర్ యొక్క టోటల్ వచ్చేసి మనకి 14, 15, తర్వాత 24, 33, 42, తర్వాత 50, తర్వాత 51, 59, 60. ఈ సిరీస్లలో కనుక వీళ్ళ లక్కీ టోటల్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది. చాలా అద్భుతంగా వీళ్ళు శిఖరాగ్ర స్థానానికి చేరుకోవడానికి మార్గం తొందరగా సుగమనం అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఎవరైతే 8, 17, 22 జన్మించారో మీ యొక్క లక్కీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఈ సిరీస్ వచ్చేటో చూసుకోండి. తర్వాత ఇంకా కొన్ని కండిషన్స్ 4, 5, 6 స్థానాలలో 0 ఉండొద్దు. తర్వాత ఆఖరులో మీరు ఖచ్చితంగా 4, 5, 6 పెట్టుకోవాలి. తర్వాత మీకు రిపీటెడ్ నెంబర్స్, ఇది చాలా కేరింగ్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఫ్యాన్సీ నెంబర్ చెప్పి 99, 99, 44, 44 ఇలాంటి పెట్టుకొని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు రిపీటెడ్ నెంబర్స్ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ రిపీట్ అయ్యేటట్టుగా చూసుకోండి. అప్పుడు అన్ని నెంబర్లు మనకి మొబైల్ నెంబర్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా మంచి మొబైల్ నెంబర్ వాడండి, మీరు అద్భుతంగా దూసుకుపోండి. మీకు మంచి శక్తి అనేది ఈ నెంబర్లో ఉద్భవనం చెందుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. దయచేసి వీడియోని మీరు చాలామందికి ఫార్వర్డ్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దగ్గర రీచ్ కావడానికి, మీ ఇంకా చాలా అద్భుతమైన వీడియోలు చేసే ప్లానింగ్లో ఉన్నాం కాబట్టి మీకు మంచి మంచి వీడియోలు రీచ్ అవుట్ కావడానికి ఈ బెల్ ఐకాన్ అనేది మీకు పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి ఖచ్చితంగా మీరు మాకు కాల్ బ్యాక్ చేయొచ్చు. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.